కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. నిన్న బాన్సువాడ ఘటన సద్దు మనగక ముందే ఇవాళ మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గాంధారి మండలం గౌరారం గ్రామంలో కల్తీ కల్లు సేవించి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కామారెడ్డి హాస్పిటల్కు తరలించారు. 2 రోజులుగా జరిగిన వరుస ఘటనల్లో సుమారు 110 మంది బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పనికి పోయినాక తర్వాత ఏమైంది, 11 గంటలకు 11:30 అయిపోయింది. అన్న బెండ్ అవుతున్నాయి అని చెప్పిన 12 అవుతుంది. అన్న ఇంటికి పోతుంటే దించేస్తామరా అని దించేసినాం. డాక్టర్ చూపించిండు. తర్వాత పడిపోయిన మర్ర బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోతే మరి అన్న ఎట్లా అంటే నాకు గుర్తు అయిపోయింది అనగా నాకు డౌట్ వచ్చింది. నాకు గుర్తు అనగా నాకు డౌట్ వచ్చేసింది. అరే కళ్ళు దిగాలి సార్ అంటున్నాను. కళ్ళు తాగి పని పోయినా, అబద్ధం ఎందుకు చెప్తాను. కళ్ళు తాగి పని పోయినా, పొద్దున 9 గంటలకు పని పోయినా. పనికి వెళ్ళినా 12 గంటలకు బెండ్ అయిపోతాయి మిర్చులు. నువ్వు అన్నావు నాకు గుర్తు అయిపోయింది అంటే నాకు గుర్తు అయింది అనుకున్నా. అబ్బా గుర్తయినా నాకు డౌట్ వచ్చింది, కళ్ళు దే అనుకున్నా. మొత్తం మిర్చులు ఇంకా డౌన్ అయిపోయినాయి, బెండ్ అయిపోయినాయి. కార్ చేతి ఏముందిలే, గుళ్ళు ఎత్తుకుంటాం కదా గంప, మొత్తం కిందికి పడిపోయినాయి. మొత్తం ఇట్లా మిర్చులు బెండ్ అయిపోయినాయి. 13, 15 మంది వచ్చేసినాం దొరికి నుంచి బాన్సుడకు. ఆయన పడిపోయిండని అమ్మ డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ దగ్గరికి వచ్చినాక అమ్మ రాంగా అమ్మ పడిపోయింది. ఇద్దరికి ఇక బాన్సోడికి వేసుకొచ్చినాము. బాన్సోడికి వేసుకొస్తే ఆడ గుల్కొస్తులు పెట్టారు. ఆమెకు మాటలు రాకొచ్చా, ఇక ఆడ పట్టించుకోలేదు. ఇక రాసిచ్చింది కళ్ళుతోనే అని. 4 దొడ్డు అయింది ఆమెది. ఇక మాట వస్తలేదు. ఇద్దరికి ఆట తీసుకుపోరంటే ఇక తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటున్నారమ్మా డాక్టర్? ఇప్పుడు ఏమంటలేదు, ఇవి రాసిచ్చారు కదా. ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? కొంచెం కోలుకున్నాడా? మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా కనిపిస్తున్నది అప్పటికిప్పటికీ హుషారు. మాకేం కనవల్లే, మేము రోడ్డు పైన నడుచుకుంటూ రాగా అక్కడ పడిపోయినాం అంతే. అంతకుముందు మీరు కళ్ళు తాగిందా? తాగినాం. ఎక్కడ దొరికిందా? మా ఊరు. మీ ఊరు ఏ ఊరు? మాది అంకోల్ గ్రామంలో తాగినాం. తాగి అక్కడికి నుంచి పెళ్ళికి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక రాగానే సగం దూరంలో పడిపోవడం జరిగింది. ఇక మా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. చాలా మందికి అయిందట కదా? బాగా మందికి అయిందట. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అయింది? అట్లా కాలేదు. మార్నింగ్ సీసా అయినా సార్, కళ్ళు సీసా. తర్వాత 2-3 గంటలకు పడకుండా లేచిన, ఏమైతుందో అర్థం కాలేదు. మళ్ళీ ఒక సీసా అయినా సార్. తర్వాత మొత్తం ఇట్లా ఈత రాకుండా నీళ్ళలో దిగితే ఊపిరాడకుండా ఎట్లయితుందో అట్లా అస్తవ్యస్తకు గురైనా సార్. మారబిడ్డ దగ్గరికి వెళ్తే అదే ఉంది, కళ్ళు పావురం ఉన్నట్టుంది. అప్పటికే ఒక 10-15 కేసులు వెళ్ళినాయి. నేను వాళ్ళతో పాటు ఇక్కడ రావడం జరిగింది. బాన్సోడ్ నుంచి ఇక్కడ సిఫార్సు చేస్తే ఇక్కడ రావడం జరిగింది నిజామాబాద్ హాస్పిటల్. కాగలి వాళ్ళనేమో చక్కెర ఏమైనా వచ్చిందా కళ్ళు అయినప్పుడు? చక్కెర ఏం రాలేదు, అంకరం మిస్ పోయింది అంతే. వచ్చింది కొద్దిగా అంతే. పనికి పోయినట్టు పని పోలే, ఆ పొద్దు ఇంటికని ఉన్నా, ఆ పొద్దు వచ్చింది కొద్దిగా.